ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలే భాస్కర్ రాజు గారు, పార్టీ సీనియర్ నాయకులు సుధాకర్ శర్మ గారు, నేను అధికార ప్రతినిధి సంగప్ప, తర్వాత పార్టీలో ఇటీవల చేరినటువంటి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ గారు, ఇతర నాయకులు పాల్గొంటున్నారు. ఇప్పుడు డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారు మాట్లాడతారు. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మొట్టమొదటిగా తెలుగు ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక శిఖరాగ్ర దశకు వెళ్ళినటువంటి మద్రాస్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రాంతానికి, హైదరాబాద్కు ఫిల్మ్ ఇండస్ట్రీ రావటానికి పద్మాలయ స్టూడియో ఏర్పాటు చేసిన శ్రీమంత కృష్ణ గారికి మనస్ఫూర్తిగా పార్టీ తరఫున శ్రద్ధాంజలి అర్పిస్తున్నాం. ఇక ప్రెస్ మీట్కు ఈ యొక్క మీడియా సమావేశంలో ప్రధానంగా 2 అంశాలు. ఒకటి బీసీ ఫెడరేషను సంబంధించిన అంశాలు, రెండోది గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వారి యొక్క సమీక్ష లేదా క్లాస్ సందర్భంగా చేసినటువంటి అనేక కామెంట్స్ మీద వివరణ పార్టీ తరఫున ఇవ్వదలుచుకుందాం. మొట్టమొదటిగా మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు దాదాపు 89% ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారే పదే పదే తన ఎన్నికల అవసరాల కొరకు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. అందులో దాదాపు రూరల్ ఏరియాలో 60% మంది బీసీలు ఉన్నారు. ఎంతోమంది బలిదానాల మీద ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో, అందులో అత్యధికంగా బహుజనులు, బీసీలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బహుజనుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, పారిశ్రామికవేత్తంగా ఒక రకంగా అణిచివేత ధోరణిలో గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పాలన నడుస్తుంది. అందుకు ఉదాహరణనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11 చేతి వృత్తుల ఫెడరేషన్ ఉండే. అది గీతా వృత్తి కానీ, నేత వృత్తి కానీ, మత్స్య కార్మికులు కానీ, గొల్ల కాప కుమారులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, లేదా రజకులు కానీ, వడ్డర్లు కానీ, ఉప్పర కానీ, భట్రాజులు కానీ, పూసలు కానీ, ఇలా 11 నుంచి 14 కార్పొరేషన్స్ ఉండే. గతంలో ప్రతి కార్పొరేషన్కు విధులు, నిధులు, కార్యవర్గం ఈ 3 ఉండేది. విధులు, నిధులు, కార్యవర్గం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో, సంక్షేమం అని పదే పదే చెప్పుకునేటువంటి కేసీఆర్ గారి పాలనలో ఒక విధంగా ఉక్కుపాదంతో బీసీల ఆర్థిక అణచివేతకు వారు కంగడం కట్టుకొని ఉన్నారు. దానికి నిదర్శనమే 8 ఏళ్ళగా 8.5 years ఇంతవరకు ఈ యొక్క మొత్తం ఫెడరేషన్స్కు నిర్వీర్యం చేసి ఒక కార్యవర్గం లేదు, ఒక చైర్మన్ లేదు, ఒక డైరెక్టర్ లేదు, ఒక పోస్టు లేదు, ఒక చైర్ లేదు, ఒక బల్లా లేదు. ఇంకా పుండు మీద కారం చల్లినట్లు 16 లక్షల కోట్ల తెలంగాణ బడ్జెట్లో ఈ 8 సంవత్సరాల్లో ఈ యొక్క చేతి వృత్తుల ఫెడరేషన్స్కి ఇచ్చింది కేవలం 230 కోట్లు మాత్రమే. 230 కోట్లు అంటే 0.00018%. ఇంతకంటే దారుణం హిట్లర్ కూడా జర్మనీలో యూదుల మీద చేయలేదు. హిట్లర్ కూడా యూదులను ఊచకోత కోశాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా ఒక ఊచకోత అనేది నడుస్తుంది. చాలా బాధతోని వ్యక్తం చేసినాం. ఈ యొక్క బాధను మీ ద్వారా వ్యక్తం చేస్తున్నాం. అయితే నిన్న మునుగోడు ఎన్నికలతో కనువిప్పుగా అయిందో ఏమో, వెంటనే 6వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 10వ తారీఖు నాడు అది కూడా ముసలి కన్నీళ్ళగా, కంటి తుడుపు చర్యలాగా ఫెడరేషన్స్ మళ్ళీ మాట లేపలేదు.
జిల్లాలో ఉండేటువంటి బీసీ యొక్క కమిటీలను కలెక్టర్ల ఆధ్వర్యంలో మళ్ళా ఏర్పాటు చేయాలని 8.5 సంవత్సరాలుగా తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈరోజు గుర్తుకొచ్చిండు బీసీలు. మేము బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 16 లక్షల కోట్లలో మీరు బీసీ ఫెడరేషన్స్ కనీసం ఒక 2-3 లక్షల కోట్లు పెండింగ్లో ఉన్నది, బకాయి ఉన్నారు బీసీ కార్పొరేషన్ కానీ ఇతరత్ర కానీ. వెంటనే చట్టబద్ధంగా అసెంబ్లీ యాక్ట్ ద్వారా ఈ యొక్క ఫెడరేషన్స్ అన్నిటినీ చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కల్పించని పక్షంలో ప్రజా ఉద్యమం మా యొక్క ఓబీసీ మోర్చా ద్వారా చేపడతాం. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క బహుజనులు మీరు ఏదైతే బీసీలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఇంటికి ఉన్నటువంటి బీసీలను జాగృతం చేసి మీకు రాజకీయ సమాధి కట్టడం మాత్రం బీసీలు చేస్తారని ఈ మీడియా సమావేశం ద్వారా హెచ్చరిస్తున్నాం. రెండో అంశం, ఇక నిన్న రాష్ట్ర స్థాయి టీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో విస్తృత క్లాసులో జరుగుతున్నటువంటి అనేక అంశాలు మేము పార్టీ తరఫున స్పందిస్తున్నాం. ఒకటి, వాళ్ళు చేసినటువంటి కమెంట్, సాధారణంగా సమీక్ష అంటే సమీక్ష లాగా ఉంటుంది, అక్కడ సమీక్ష జరిగినట్లేదు. ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులకు కేసీఆర్ గారు క్లాస్ వీకినట్లే ఉన్నది. ఒక విధంగా వాళ్ళని భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేసినట్లుంది. ఒకటి, వారు చేసిన ప్రధాన కామెంట్ ఏంటంటే బీజేపీ అహంకారము ఉన్మాదతనంతో ఉన్నటువంటి పార్టీగా అభివర్ణించారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలు తెలుసు ఈ యొక్క అహంకారము ఎవరు వ్యవహరిస్తున్నారు. ఈ ఉన్మాదతనం అంటే పవర్ ఎట్ ఎనీ కాస్ట్, అధికారం ఏది చేసైనా కూడా అధికారం నిలబెట్టుకోవాలనే ఒక ఉన్మాదం ఎవరు చేస్తున్నారో మీరే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతరత్ర సంఘాలు కానీ ప్రజాస్వామిక అహంకార రహిత ప్రజాస్వామిక ప్రభుత్వం బీజేపీ ద్వారా సాధ్యమవుతుందని, బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని ఒక అక్కస్తోని మీరు ఇలాంటి కమెంట్ చేయటం చాలా శోచనీయమని తెలియజేస్తున్నాను. ఇక హైకోర్టులో అయితే ఇదివరకు గతంలో మేము ప్రేమేందర్ రెడ్డి గారు మా పార్టీ తరఫున ఏమేశారు, ఈరోజు 2 అభియోగాలు. దాని యొక్క సిట్ చైర్మన్ ముఖ్యమంత్రినా లేకుంటే పోలీస్ ఆఫీసర్లా, మరి ఏ హోదాతో ముఖ్యమంత్రి ఆ వీడియోలు కానీ ఆడియోలు కానీ సీజేకు, చీఫ్ జస్టిస్కు సబ్మిట్ చేశారు. సరి అయినటువంటి న్యాయం జరగాలంటే సిబిఐ లేదా హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సిట్టు నిర్వహణ జరగాలని మేము చేశాం. అదే హైకోర్టు ఇది బలపరిచింది. అదే హైకోర్టు నిన్న తీర్పు బలపరిచింది. సిట్టు కేవలం హైకోర్టు న్యాయమూర్తి యొక్క ఆధ్వర్యంలో పనిచేయాలి. ఈ పోలీస్ ఆఫీసర్స్ కానీ, సిట్ చైర్మన్ కానీ ఏ అంశాన్ని రాజకీయ నాయకులకు కానీ ఇతరులకు కానీ తెలియజేయద్దు. సీల్డ్ కవర్ ద్వారా కేవలం హైకోర్టుకే తెలియజేయాలని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఏదైతే బీజేపీ ఆరోపించిందో అది నిజమని కోర్టులో తేలవటమైంది. అదేవిధంగా కోర్టులో సాక్షాత్తు ప్రభుత్వం తరపున వాదించే న్యాయవాది క్షమాపణ చెప్పాల్సిన అవసరం వచ్చింది. వారు అడిగారు సీజే గారు ఏమని, మీ ముఖ్యమంత్రి గారు మాకు ఒక సీల్డ్ కవర్లో పంపించారు, అది చట్టరీత్యా వ్యతిరేకం, దీన్ని ఏం చేయాలంటే మీరు చెత్తబుట్టలు వేయండి సార్, క్షమాపణ చెప్తున్నాం అని చెప్పారు. దీన్ని చెత్తబుట్టలు వేయండి, మీకు క్షమాపణ చెప్తున్నాం అంటారు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఇలాంటి, అంటే మామూలుగా ఇలాంటిదే వేరే ఇతర వ్యక్తి చేస్తే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద లోపడేస్తారు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద లోపడేస్తారు. ఇలాంటి అంటే పవర్ కొరకు ఎంతకైనా తెగించాలనుకోవటం చాలా దురదృష్టం. ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి బాధ ఏంటంటే కేసీఆర్ గారు హైకోర్టు కూడా మంత్రిత్వ శాఖలో భాగమని భావిస్తున్నారు.
దయచేసి హైకోర్టు అనేది ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైనటువంటి ఒక పిల్లర్. అది మీ క్యాబినెట్లో ఒక మంత్రిత్వ శాఖ కాదు. చీఫ్ జస్టిస్ మీ మంత్రిత్వ శాఖలో అభ్యర్థి కాడు. అది మీరు గుర్తించాలి. ఇకపోతే మన నలుగురు ఎమ్మెల్యేలు ఎట్లయితే ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ డైరీస్ ఏదైతే ఉందో వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది. అదే నిన్న సాక్షాత్తు మీటింగ్ పెట్టి సొంత పార్టీ ఎమ్మెల్యేని ఎవరైనా బెదిరిస్తారా, బ్లాక్మెయిల్ చేస్తారా? మీ ఫోన్ ట్యాపే చేస్తున్నాము, మీ మీద నిఘా ఉంది, మీరు ఎవరితోనో మాట్లాడితే నాకు తెలుస్తుంది, మీరు చేసే ప్రతి అంశం మీరు బెడ్రూమ్లో కూడా మాట్లాడేది నాకు తెలుస్తుంది అని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇది ఒక విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేసినట్టే కదా. ఇదే ఫోన్ ట్యాపింగ్ అంశంలో గతంలో 1988లో రామకృష్ణ హెగ్డే గారు ఫోన్ ట్యాపింగ్ చేస్తే పొలిటికల్ లీడర్స్ది గవర్నమెంట్ బర్తరఫ్ అయింది. మీరు మర్చిపోవద్దు. ప్రభుత్వం అధికారంలో ఉందని ఇష్టం వచ్చినట్లు ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది చట్టరీత్యా వ్యతిరేకం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని మర్చిపోవద్దని నేను తెలియజేస్తున్నా, ఒక వారి యొక్క శ్రేయోభిలాషగా. ఇకపోతే ఆ నలుగురు ఎమ్మెల్యేని మీరు గృహ నిర్బంధం ఎందుకు చేశారు? నిజంగా వాళ్ళు విక్టిమ్సా లేదా వాళ్ళే కల్ప్రిట్సా? అంటే బయటికి వదిలిపెడితే లేచిపోతారనే భయమా? నలుగురు ఎమ్మెల్యేలు గృహ నిర్బంధం, ప్రగతి భవన్ నిర్బంధం చేయాల్సిన అవసరం ఏంది? ఎవరైనా ఇంట్లో ఉంటే, పిల్లలు ఉంటే ఏంటంటే లేచిపోతారో అని భయం ఉంటే ఇంట్లో గృహ నిర్బంధం చేస్తారు. అంటే మీ ఎమ్మెల్యేల మీద మీకు భరోసా లేదా? వాళ్ళు లేచిపోతారని ఏమన్నా మీకు అపనమ్మకమా? చాలా బయట ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల ముఖంలో అయితే ఒక చుక్క రక్తం కూడా లేదు నిన్న చూస్తే ఇది వీడియోలలో. ఇక పోతే మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి ఒకసారి చెప్తాం, మీకు రియాలిటీగా చెప్తున్నా. నేను ఏంటంటే మొన్నటిదాకా అక్కడనే పనిచేసి వచ్చాను కాబట్టి. మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా రిచ్. వాళ్ళు కొనే సత్తా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా లేదు, వరల్డ్ బ్యాంకు కూడా అంత సత్తా లేదు. మా ముఖ్యమంత్రి గారి చలవ వల్ల ఒక్కో టర్మ్లో ఒక్కొక్కళ్ళు బిలియనీర్లు అయినరు. వాళ్ళు కొన్ని చిన్న రాష్ట్రాలను కొనే సత్తా ఉంది, కానీ వాళ్ళు కొనే సత్తా బీజేపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ అసలు లేదు. అందుకొరకు భారేదో జాతి రత్నాలు, స్వాతి ముత్యాలు ప్లస్ కొనాల్సిన అవసరం కానీ బీజేపీ పార్టీకి లేదు. ఇకపోతే రాజకీయ విలువల గురించి వస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కనికరం లేకుండా 12 మంది ఎమ్మెల్యేలని కొని ఆ పార్టీని నిర్వీర్యం చేసి రాజకీయ హత్య చేసింది మీరు. అందుకొరకు ఇలాంటి మాటలు మాట్లాడటం సరైనది కాదు. ఇకపోతే ఇంకోటి, ఎమ్మెల్యేలందరికీ మేము మళ్ళీ టికెట్ ఇస్తాం, చాలా సంతోషం. బీజేపీ పార్టీ తరఫున మేము ఇవ్వాలనే కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే మా గెలుపు ఇంకా చాలా సునాయాసంగా అవుతుంది. అందులో 90% గెలవరు, వారికి తెలుసు. వారు ఇచ్చే హామీ ఎలా ఉందంటే, మునుగోడు ఎన్నికల్లో గొర్రెల పథకానికి గొర్రెల బదులు పైసలు ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ గొర్రెలు ఇస్తామని చెప్పారు. కేవలం ఆ ఎమ్మెల్యేలు ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయంతో వారికి ఉచిత హామీలు కానీ ఒక వాగ్దానాలు కానీ ఇవ్వటం జరుగుతుంది. మీరు ఎవరికి ఇచ్చినా మాకు పర్వాలేదు, ఉన్న ఎమ్మెల్యేలకు ఇస్తే ఇంకా సంతోషిస్తాం. బీజేపీ తరఫున మా యొక్క గెలుపు, బీజేపీ ఏదైతే ఉందో గెలుపు మామూలుగా మేము 70-75 గెలుస్తామని అనుకుంటున్నాం. ఖచ్చితంగా వాళ్ళకు 100 మందికి 100 మంది మీరు ఇస్తే 90 మాత్రం గ్యారెంటీగా మేము గెలుస్తాం. మీరు ఇవ్వాలని మీకు కోరుకుంటున్నా. ఇకపోతే ముగించే ముందు కవిత గురించి మన మాజీ ఎంపీ గారు, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత సొంత కేసీఆర్ గారి కూతురు గురించి కూడా చెప్పడం జరిగింది. చాలా బాధాకరం. సొంత కూతుర్ని కూడా, కుటుంబ సభ్యులు కూడా రాజకీయాల్లో తేవటం చాలా బాధాకరం. ఎందుకంటే వారి సొంత కూతురు ఒక మాజీ ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్సీ, బీజేపీ వారిని అడగటం అనేది హాస్యాస్పదం. రెండోది,
నీకు ఇవాళ వారు పేరు చెప్పారు చెప్పటి నేను ఉన్న రహస్యం చెప్తున్నాను. నిజామాబాద్లో కవిత గారు ఓడిపోవటానికి ఎవరు కారణం? మొత్తం రాష్ట్రంలో అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. మా అరవింద్ ఒక్కడే కాదు, మా అరవింద్ గొప్పగా పోరాటం చేశారు. వారితో పాటు టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా కవిత యొక్క ఓటమికి పరోక్ష పాత్ర పోషించింది. ఎస్ ఐఎమ్ బల్లాగుద్ది చెప్తున్నా. ఈరోజు మీ ద్వారా అడుగుతున్నాను, 6,000 కోట్లు హుజూరాబాద్లో మీరు ఎన్నికల కొరకు ఖర్చు పెట్టారు. ఆ రోజు నిజామాబాద్ ప్రాంతంలో ఎర్రజొన్నల సమస్య తీవ్రంగా ఉండే రైతులు ఎర్రజొన్నల కొనుగోలు కొరకు 60 కోట్ల కొరకు అడిగారు. మీరు 60 రూపాయలు కూడా ఇవ్వలేదు, 60 రూపాయలు కూడా ఇవ్వలేదు. అది పరోక్షంగా కవిత ఓటమికి దారితీసింది. దాదాపు 300 రైతులు నామినేషన్ ఫైల్ చేశారు. అదేవిధంగా కవిత ఢిల్లీలో అన్ని పార్టీలతోని ఒక సమాంతరంగా ఎదుగుతుంది. ఫ్యూచర్లో టీడీపీలో ఉపేంద్ర లాగా ఎదుగుతుందేమో, ఇంకో పవర్ సెంటర్ అవుతుందేమో, ఇక్కడే కూతురైనా కూడా అంచివేయాలని ఆమె ఓటమికి పరోక్షంగా అధికార పార్టీ కారణం కాదా? అంటే కుటుంబ సభ్యులను కూడా ఈ యొక్క రాజకీయ చదరంగంలో వాడుకోవటం శోచనీయం. మాకు కవిత అవసరం లేదు. రేపు కేసీఆర్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీ నీవు వచ్చి బీజేపీ విలీనం చేస్తున్నా కూడా మేము ఒప్పుకోం. మేము స్వతహాగా ప్రజల మద్దతుతో 2023లో లేదా 2024లో ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు మేము గెలుస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నెక్స్ట్ బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. అందుకొరకు దయచేసి ఒక శ్రేయోభిలాషిగా మీ ద్వారా నేను వారికి సూచన చేస్తున్నా, బీజేపీతో చెలగాటం పెట్టుకోవద్దు, బీజేపీతో చెలగాటం పెట్టుకోవద్దు. ఇది పెద్ద వ్యవస్థ. వారి ఫార్మ్ హౌస్ కేసులతోని బీజేపీ యొక్క అగ్రనాయకుల మీద ప్రతిష్టను దెబ్బతీసేయాలనే ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో అది నిప్పుతో చెలగాటం. గతంలో చంద్రబాబు గారు చేసి చాలా నష్టపోయారు. దయచేసి మీరు కూడా చేయొద్దు. మీ యొక్క శ్రేయోభిలాషగా నేను హితవు చెప్తున్నాను. అందుకొరకు ఇప్పుడైనా ఈ యొక్క రాజకీయ పొలిటికల్ డ్రామాస్ కానీ లేదా బీసీలను అణచివేసే కుయుక్తులు కానీ మాని ప్రజలు ఏమనుకుంటున్నారు, మీ నాయకులు ఏమనుకుంటున్నారని వినాలని, బీజేపీ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తీస్తే బీజేపీ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో సహించదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకు అంకెలతో కేంద్రంలో కేంద్ర మంత్రులు 61% మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు. కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలు 61% ఉన్నారు. ఆ 89% ఉన్నటువంటి బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో కేవలం 21% ఉన్నారు. తేడా గమనించండి. బీజేపీ పార్టీ మంత్రిత్వ శాఖ ఉన్న సంక్షేమ సంఘంలో ఓబీసీ శాఖ సపరేట్గా ఉన్నది. మంత్రిత్వ శాఖ కొరకు అందరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అది పెద్ద సమస్య కాదు. ముగ్గురు రాష్ట్రపతులు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ముగ్గురు, ఒకళ్ళు ముస్లిం, ఒకళ్ళు దళితు, ఇంకోళ్ళు ఆదివాసి. కానీ టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుత జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్, ఫర్దర్ ఫ్యూచర్ జనరేషన్లో కల్వకుంట్ల కుటుంబంలో తప్పితే ఎవరు గారు. కల్వకుంట్ల కుటుంబాలు తప్పితే ఇక్కడ ఈరోజు బండి సంజయ్ గారు ఒక బీసీ ఉన్నారు, ప్రధానమంత్రి ఒక బీసీ ఉన్నారు. ఈరోజు అనేక పథకాలు, గొర్రెల పథకం ఉంది, 16,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి గొర్రెల పథకాన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మొన్నటి వరకు మభ్యపెట్టారు. ఈరోజు మత్స్య కార్మికులకు ఉంది, ఈరోజు గీతా కార్మికుల కొరకు నీరా ఉన్నది. అనేక ఆర్థిక లబ్ధి పొందే పథకాలు ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే బీసీలు ఆర్థికంగా ఎదగొద్దు అనేది ఏకైక ఎజెండా కేసీఆర్ గారు. బీసీలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వాడు ఎవడు ఆర్థికంగా ఎదగొద్దు అనేది వారి ఎజెండా. అవసరం ఆల్రెడీ ఒక బ్రాంచ్ ఉన్నది. ఖచ్చితంగా మంత్రిత్వ శాఖ వరకు మేము కూడా చేస్తాం. అది సమస్య కాదు. ఎందుకంటే మీకు చిత్తశుద్ధి లేని శివ పూజ లేని అని మాకు వేమన పద్యం ఉంది. బాండ శుద్ధి లేని పాకమేళ. ఈరోజు చిత్తశుద్ధి అనేది అవసరం. ఈరోజు సాక్షాత్తు
బీసీలకు కానీ పెద్దపీట వేస్తుంది రాజకీయంగా, ఆర్థికంగా, పారిశ్రామికంగా బీజేపీ ప్రభుత్వం. ఈరోజు ప్రగతి భవన్లో ఒక్క బీసీ కూడా లేడు. ఈరోజు ఈ ఫెడరేషన్స్ ఏర్పాటు చేస్తే బీసీల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. అందుకొరకే ఒక కుయుక్తితోని కేసీఆర్ గారు బీసీ ఫెడరేషన్స్ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారం వస్తే ఖచ్చితంగా కేవలం కల్వకోట కుటుంబ సభ్యులే అవుతారు ముఖ్యమంత్రి. బీజేపీ వస్తే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, రెడ్డి కావచ్చు, ఇతరులు కూడా కావచ్చు. అది మైండ్ గేమ్ అనేది పార్టీ యావత్ ప్రపంచం గుర్తిస్తుంది కదా. మమ్మల్ని డిఫెన్స్ ఏం నెట్టలేదు. ఆయన నిప్పుడుతో చెలగాటం ఆడుతుంది. ఇప్పుడు ఆయనే డిఫెన్స్లో పడతారు. ఈరోజు సిట్ ఆధ్వర్యంలో పోలీసుని మేనేజ్ చేస్తారని అనుకున్నాడు. ఈరోజు హైకోర్టు జడ్జి యొక్క పర్యవేక్షణలో సిట్ నడవబోతుంది. తేటతెల్లం అవుతుంది ముందు ముందు. ఇప్పుడు మునుగోడు అనేది ఒక ఎన్నిక మాత్రమే, అది బ్యాటిల్ మాత్రమే. అసలు వారు ముందు ఉంది ముసలబడ్డగా. ఇది కేవలం ఒక రాజకీయ కుట్రతో చేసినటువంటి ప్రయోగం. గతంలో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా, చంద్రబాబు గారి కేసులో ఎక్స్పీరియన్స్ తోని దాన్ని రీమేక్ చేయబోయారు సినిమాని, కానీ ఆ రీమేక్ ఫ్లాప్ అయింది. దాన్ని ఇప్పుడు కుట్రతో ఏంటంటే గౌరవప్రదమైన ముఖ్యమంత్రి ఒక మామూలు వ్యక్తిలాగా ఇట్లా వీడియోలు ఆడియోలు పంపించడం అనేది ఎవరు చెయ్యరు. అట్లా మాకు మైండ్ ఏం డిస్టర్బ్ కాలేదు. మేము మైండ్ ఏం డిస్టర్బ్ కాలేదు. మేము ఉన్నట్లే ఇన్వెస్టిగేషన్ కొరకు మేము పట్టుబట్టినాము. దాని కొరకే కోర్టులో వేసినాం కదా. ఈరోజు హైకోర్టు జడ్జి కూడా బెంచ్ కూడా ఏం తీర్పిచ్చింది, మీరు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేయొద్దు, మీ పొలిటికల్ బాస్కు రిపోర్ట్ చేయొద్దు, చిన్న అంశాన్ని కూడా మీరు చెప్పినా కూడా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. అది ఎవరి విజయం? థ్యాంక్ యూ.